ప్రియులారా, గత దినాల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. బైబిల్లో సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉన్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకునని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కట్టుకునే విధానము అది మన చేతుల్లోనే ఉన్నది. బైబిల్లో అదే 14వ అధ్యాయములో 16వ వచనంలో అంటాడు, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు ఇంటిని కట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు ప్రియులారా కీడును తొలగి మేలును వారు సంపాదించుకుంటారు. అంటే జ్ఞానం లేని వాళ్ళు మూర్ఖ స్వభావంతో ఉంటారు. ఓ చిన్న కథ ఉందండి. ఓ చెరువులో 3 చేపలు కాపురం చేస్తూ ఉన్నవి. బుద్ధి, తెలివి, అజ్ఞానం అంటే బుద్ధిహీనత. ఈ 3 చేపలు ఏం చేస్తున్నాయంటే ఒక సరస్సులో, ఓ చెరువులో ఉన్నది. ఓ బెచ్చవాడు లేక ఓ చేపలు పట్టేవాడు అటు తచ్చట్లాడతాము. ఈ 3 చేపలు గమనించి ఈ 3 చేపలు ఏం చేసినాయి అంటే ఏదో ఒక రోజున వల వేసి మమ్మల్ని పట్టుకుంటాడని చెప్పేసి ఈ బుద్ధి కలిగిన చేప ఏం చేసిందంటే వాడు తిరుగుతున్నప్పుడే గమనించుకొని ఆ చెరువు నుండి అది తప్పించుకొని వెళ్ళిపోయింది. 2 దాంట్లోనే ఉన్నాయి. రానే వచ్చాడు, వల వేశాడు. ఆ చేపలు 3 ఆ వల వేయగానే ఆ బుద్ధి కలిగిన చేప అంతకుముందే తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈ తెలివిగల చేప, మూర్ఖ స్వభావం కలిగిన చేప ఆ 2 మాత్రం ఉన్నాయి. వలలో ఆ 2 పడ్డాయి. 2 పడగా ఇప్పుడు ఆ తెలివిగల చేప వలలో పడిన తర్వాత ఏం చేసిందంటే తన తెలివిని వాడింది. ఎలా వాడిందంటే తన తెలివిని అది చనిపోయినట్లుగా నటించింది. వెంటనే ఆ బెచ్చవాడు, చేపలు పట్టిన వ్యక్తి ఆ చేపను తీసి మరలా ఏం చేశాడంటే ఆ సరస్సులోనే వదిలేశాడు. అది వెళ్ళిపోయింది తన కుటుంబం, తన పిల్లల దగ్గరికి. అంతకుముందే బుద్ధి కలిగిన చేప ప్రియులారా తచ్చిట్లాడుతున్నప్పుడే తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈ అజ్ఞానం కలిగిన చేప, మూర్ఖ స్వభావం కలిగిన చేప ఉంది చూసారా, అదేమైందంటే ఆ వలలో పడి ప్రియులారా అది అతని చేతికి అప్పగింపబడింది. చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంఘాన్ని, వారి ఆత్మీయ స్థితిని ప్రియులారా మూర్ఖ స్వభావముతో, అజ్ఞానముతో పాడు చేసుకుంటూ ఉన్నారు. సొలొమోను గారు చెప్పిన మాట ఏంటంటే బైబిల్లో మనం బుద్ధి కలిగి ఉండాలి, తెలివిని అనుసరియాలి ప్రియులారా. అజ్ఞానంగా మూర్ఖ స్వభావంతో ఉంటే మనం మేలు పొందలేము, మన ఇంటిని మనం కట్టుకోలేము. నీ కోడల్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావు, కుమార్తెని నువ్వు కట్టుకోలేకపోతున్నావు, నీ బిడ్డలని నువ్వు కట్టుకోలేకపోతున్నావు. ఉన్నది ఇచ్చిన దాన్ని కూడా పతనవస్థలో ఉన్నావంటే సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో జ్ఞానాన్ని, తెలివిని, మరి వివేకాన్ని కలిగి మీరు నడుచుకోవట్లేదు. ఇలాంటి వాక్యానుసారంగా మీ జీవితాలు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు.